కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక నెల్లూరు జిల్లా ముత్తుకూరులో లోన్ల పేరుతో భారీ స్కామ్ జరిగింది. 56 మంది పేరుతో లోన్లు తీసుకొని లోన్ డబ్బును ముఠా కాజేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. నెల్లూరులో జరిగింది ఈ ఘటన. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో లోన్ల పేరుతో ఈ భారీ స్కామ్ జరిగింది. ఈ స్కామ్ లో 56 మంది పేరుతో లోన్లు తీసుకొని లోన్ డబ్బును కాజేసింది ఒక ముఠా. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో లోన్ల పేరుతో జరిగిన స్కామ్ పూర్తి వివరాలు టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. లేటెస్ట్గా విడుదలైనటువంటి కుబేరా సినిమాలో జరిగినటువంటి ఆ స్కామ్ ఏదైతే ఉందో అదే తరహాలో నెల్లూరులో కూడా ఇప్పుడు జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బాధితులు. సో వాళ్ళకు నోటీసులు వచ్చిన తర్వాత మాత్రమే తమ పేరుతో రుణాలు తీసుకున్నటువంటి విషయం తెలిసింది. సో అసలు వీళ్ళ పేరుతో రుణాలు ఎలా వచ్చాయి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇతనికి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూపించి ఇతని పేరు రుణాలు తీసుకున్నారు. ఇలా దాదాపు 56 మంది నుంచి 56 మంది పేర్ల మీద ఈ రుణాలు అనేటివి తీసుకున్నారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు కంప్లైంట్ చేశారు. సో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అసలు ఇంతవరకు కూడా ఎవరు ఈ స్కామ్ పాల్పడ్డటువంటి విషయం ఇటు పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో తేల్చలేదు. బ్యాంక్ అధికారుల నుంచి కూడా విచారణ జరగలేదు. అది కూడా లక్షల్లో ఒక్కొక్కరి పేర రుణాలు వచ్చినటువంటి విషయం ఈ స్కామ్ బయటపడ్డ తర్వాత మాత్రమే తెలిసింది. సో ఇక్కడ బాధితులు ఉన్నారు, మాట్లాడదు. ఏం పేరు మీ పేరు? లక్ష్మణ, సార్ లక్ష్మణ. మీ పేరు మీద ఎంత లోన్ ఉన్నట్టు మీకు నోటీస్ వచ్చింది? 14,90,000. అసలు మీరు ముందు ఎవరు మిమ్మల్ని వచ్చి లోన్లు ఇస్తామని చెప్పారు? మీరు ఏమేమి డాక్యుమెంట్లు ఇచ్చారు వాళ్ళకి? మేము ఆధార్ కార్డు, పాన్ కార్డు, కొత్త సిమ్ తీసిమడతాం. ఏమని చెప్పి మిమ్మల్ని వచ్చి అడిగారు వాళ్ళు? లోన్లకి ఇస్తాం, అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పి అవి తీసుకొని సంతకాలు చెప్పుకోండి సార్ మాకు. తర్వాత మీకు లోన్ వచ్చిన విషయం తెలుసా? మాకు తెలుసు సార్. మరి నోటీస్ ఏమని వచ్చింది మీకు? 14,90,000 కట్టాలని వచ్చింది సార్ నోటీస్. బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో మీ ఆయన సంతకాలు పెట్టున్నాడు, పాన్ కార్డు, ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు. ఆధార్ కార్డులు ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చినాయి కదా ఇవన్నీను, అందుకని మీరు డబ్బులు కట్టాల్సిందేనో అని చెప్పారు సార్. సో బ్యాంకు నుంచి 6 నెలల పాటు శాలరీ డిపాజిట్ అయినంటే 74,800 శాలరీ డిపాజిట్ అయినట్టు ఒక స్టేట్మెంట్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ తర్వాతే లోన్ తీసుకున్నారు. మీరు వాళ్ళకి లోన్లు ఎలా ఇచ్చారని చెప్పి మేము అడిగితే బ్యాంకు వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాచారం లేదు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అవన్నీ మాకు తెలియదు. డిజిటల్ బ్యాంకింగ్లో మా లోన్ శాంక్షన్ అయింది కాబట్టి, మీ పేరుతో శాంక్షన్ అయింది కాబట్టి మీరు కట్టాలని చెప్పి అన్నారు. ఏదైతే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఇంతవరకు దాని మీద విచారణ జరపలేదు, ముద్దాయిలను అరెస్ట్ చేయలేదంటే దీని వెనుక పెద్ద మాఫియా ఉందనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది. అలాగే కొంతమంది బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉంది. లేకపోతే ఈ విషయాన్ని ఇట్లా కోట్లాది రూపాయలు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం లేదు. ఒక నెల్లూరు జిల్లాలోనే దాదాపు 10 నుంచి 12 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం నమోదైనటువంటి కేసును బట్టి. అయితే ఇంకా ఈ విధంగా ఎంతమంది పేరుతో రుణాలు తీసుకున్నారు, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు అలాగే తమిళనాడులో కూడా ఇదే విధంగా ఫేక్ అకౌంట్లతో రుణాలు పొందినట్టు కూడా తెలుస్తోంది. సో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది.